Welcome to True Tech Academy. Today our concept is full add, one bit add. Right? మనము హాఫ్ యాడర్ చూసుకున్నాం, హాఫ్ సబ్ట్రాక్టర్ చూసుకున్నాం. ఇప్పుడు ఏం చూడాలంటే మనము ఫుల్ యాడర్ చూడాలి. ఫుల్ యాడర్ వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే మనం ఫుల్ యాడర్లో మనము 3 ఇన్పుట్ బిట్ తీసుకుంటాం. ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఏబి సి ఇన్పుట్ క్యారీ, C input carry it is. C input carry it is. Here I am finding sum Ci plus 1 carry out. That is simply carry out. Here 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 double 0 1 0 1 1 1 0 1 1 1, right? Sum them. 0 plus 0 0 0 plus 0 0, sum 0 carry 0. 0 plus 0 0 0 plus 1 1, sum 1 carry 0. 0 plus 1 1 1 plus 0 1 carry 0. 0 plus 1 1 plus 1 1 0, so sum 0 carry 1. తెలుసు కదండి, 1 plus 1 చేస్తే ఎడిషన్ చేస్తే 1 0, ఇది సమ్, అండ్ దెన్ దిస్ వన్ ఈజ్ వాట్ క్యారీ, దిస్ వన్ ఈజ్ వాట్ క్యారీ. సమ్ 1 plus 0 1 1 plus 0 1, సమ్ 0 సమ్ 1 క్యారీ 0. 1 plus 0 1 1 plus 1 1 0, సమ్ 0 క్యారీ 1, like this. So 1 plus 1 1 0, 1 0 plus 0 1 0, సమ్ 0 take carry 1. 1 plus 1 1 0, 1 0 plus 1 1 1, sum 1 carry 1, sum 1 carry 1. Clear? Right. ఇది మనకు తెలుసు. ఇప్పుడు దీని నుంచి నేను ఎలా చేయాలంటే సమ్ అని సి అవుట్ Ci plus 1 ఎలా చేద్దాం చూద్దాం. సమ్ ఐ ఆమ్ టేకింగ్ ఎస్, ఐ ఆమ్ టేకింగ్ ఎస్. ఎస్ మీన్స్ ఫర్ సమ్. సమ్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎమ్ ఆఫ్ ఏ ఎక్కడెక్కడ వస్తుంది మిన్ టర్మ్స్ 1 అంటే 1 దగ్గర, 0 0 1 అంటే 1 దగ్గర, నెక్స్ట్ 0 1 0 అంటే 2, అలాగే 1 1 0 మీన్స్ 1 0 మీన్స్ వాట్ 4, సో 1 1 0 triple 1 means 1, that means 7. In that cases only the sum is existing. If we find minimization of this term, if we find minimization by using K-map, K-map ని యూజ్ చేసి కనుక మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తే 0 1 0 0 0 1 1 1 1 0 మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకు, మనం ముందు చెప్పుకున్నాం కాబట్టి K-map. రైట్, చూడండి 1 ఉంది కదండి, 1 0 0 1 1, 2 0 1 0 1, 1 0 0 1, triple 1 1 here only it is existing. This is simply how it looks like. Already I told, when the input of XOR gate is existing with odd number of ones, the output is 1. అంటే మనం తీసుకున్న XOR gate కి ఇన్పుట్స్ అనేవి ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే దాని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది అని చెప్పుకున్నాం. మనము అవుట్పుట్ 1 అవుతుంది అని చెప్పుకున్నాం. చూడండి 0 0 దేర్ ఆర్ నో జీరోస్ కాబట్టి 0. 0 0 1 అంటే హౌ మెనీ వన్స్, 1 అంటే ఆడ్ 1 కదండి కాబట్టి 1. ఇక్కడ చూడండి 0 1 0 ఆడ్ వన్స్ కాబట్టి 1. 0 1 1 2 వన్స్ వచ్చేయండి, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ కాబట్టి 0. 1 0 0 ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్ట్ అయ్యింది కాబట్టి 1. 1 0 1 ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్ట్ అయ్యాయి కాబట్టి 0. ఇక్కడ కూడా చూడండి 1 1 0 ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ 0. 1 1 ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ కాబట్టి 1. సింపుల్ గా దీన్ని K-map చేసి ఫైండ్ అవుట్ చేయడం కన్నా మనకి ఇలా తెలుసు కాబట్టి దీన్ని సింపుల్ గా నేను A XOR B XOR Cin అనుకోవచ్చు కదండి. A XOR B XOR Cin. ఎందుకు సార్ A XOR B XOR Cin అనుకున్నంటే మనకి ఆల్రెడీ దాని యొక్క కండిషన్ మనకు తెలుసు కాబట్టి, సార్ మీరు ఇప్పుడు బై యూజింగ్ K-map ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, we can easily get some term
On that time, directly we write A XOR B XOR Ci. That's why I am telling A XOR B XOR Ci. ఎందుకు సార్ అంటే ఎక్కడైతే ఇన్పుట్ వేరియబుల్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయితే వాటి యొక్క అవుట్పుట్ అనేది 1 వస్తే అది సింపుల్గా మనము ఎగ్జార్ గేట్ అని చెప్పుకుంటాం. ఎగ్జార్ గేట్ అని మనము చెప్పుకుంటామండి. రైట్, ఇప్పుడు క్యారీ అవుట్ Ci ప్లస్ 1 తీసుకున్నాం. సో Ci ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు క్యారీ 1. ఇదేంటి సమ్ వచ్చింది కాబట్టి ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు క్యారీ అవుట్ రావాలి సార్. క్యారీ అవుట్ ఎన్ని మినిమం టర్మ్స్ ఫైండ్ అవుట్ చేద్దామండి. సిగ్మా ఎమ్ ఆఫ్ ఎక్కడెక్కడండి 0 1 1 అంటే ఏంటి 3 కామా, నెక్స్ట్ ఇయర్ 1 0 1 అంటే ఏంటి 5 కామా, సో 1 1 0 అంటే ఏంటి 6 కామా, 1 1 దగ్గర కూడా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 7 తీసుకున్నామండి. 7 తీసుకున్నాం అంటే 3 5 6 7 దగ్గర ఎగ్జిస్ట్ అయిందండి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే Ci ప్లస్ 1ని నేను ఏం చేస్తానంటే ఇక్కడ 3 అంటే ఏంటి 0 1 1 అంటే 0 1 1 అంటే 0 1 1 కంటే ఏ బార్ బీసీ ప్లస్ రాసుకోవచ్చండి. ఏ బార్ బీసీ 0 కాబట్టి బార్ 1 ఉంది కాబట్టి బార్ అవసరం లేదు కాబట్టి ఏ బార్ బీసీ. ఓకే అండి. నెక్స్ట్ 5 ఉంది కాబట్టి 1 0 1 ఎలా రాసుకోవచ్చు ఏ బి బార్ సి. హియర్ ఐ యామ్ రైటింగ్ ఏ బి బార్ సి ప్లస్ 6 means 1 1 0 existing na. 1 1 0 means ABC bar. Next ABC అంటే ఏంటన్నా 7 కాబట్టి 7 అంటే 1 కాబట్టి నేను 1 కి ABC అని రాసుకున్నాను. రైట్, ఇక్కడ నేను ఏం చేస్తానంటే నేను చేయవలసిన ముఖ్యమైన పని ఇక్కడ సిఐ కదండి. సిఐ కాబట్టి నేను సింపుల్గా సిఐ అని రాసుకున్నాను. అన్నిటికి కూడా సిఐ అని రాసుకున్నాను. రైట్, సిఐ అని రాసుకుంటే ఇక్కడ ఈ టర్మ్లో నేను సిఐని కామన్ తీయాలనుకుంటాను. నేను కామన్ తీసాను అనుకోండి సిఐని ఇక్కడ కామన్ తీస్తే నాకేమొచ్చిందంటే ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ అనేది రావడం అనేది జరిగింది. ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ అని వచ్చింది. ఇక్కడ ఏం చేశానంటే నేను ఏబిని కామన్ తీసాను. ఏబిని కామన్ తీస్తే సి బార్ ప్లస్ సిఐ వచ్చింది. సి బార్ ప్లస్ సిఐ వచ్చింది. రైట్, మీరు బాగా గమనించండి. సిఐ ఇజ్ ఈక్వల్ టు ఈ కండిషన్ ఏంటి ఏ బార్ బి ప్లస్ ఏబి బార్ అంటే సింపుల్గా మనకు తెలుసు అది ఎగ్జార్ గేట్ ఆపరేషన్ కాబట్టి ఏ ఎగ్జార్ బి ప్లస్ ఏబి ఇంటూ మనకు ఆల్రెడీ తెలుసండి. ఎప్పుడైతే ఒక వేరియబుల్ ఎక్స్ ఇచ్చి దానికి ఎక్స్ బార్తో కనుక ఎడిషన్ చేస్తే దాని వాల్యూ 1 అని మనం బూలియన్ ఆల్జీబ్రా థియరమ్స్లో మనం తెలుసుకున్నాం. చూడండి, బూలియన్ ఆల్జీబ్రా థియరమ్స్లో ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుందని తెలుసుకున్నాం. కాబట్టి క్లియర్గా ఎక్కడెక్కడ కండిషన్ కనుక మనము చెక్ చేస్తే సేమ్ దీనిలో ఉందా కదండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్లా ఉందా లేదా, సిఐ ప్లస్ సిఐ బార్ దాని వాల్యూ కూడా ఏమవుతుందంటే 1 అవుతుందండి. ఏమవుతుందండి 1 అవుతుందండి. ఫైనల్గా మనకి సి అవుట్ సిఐ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సిఐ ఇంటూ ఏ ఎగ్జార్ బి ప్లస్ ఏబి. ఏ ఎగ్జార్ బి ప్లస్ ఏబి అనేది సి అవుట్గా మనం చెప్తాం. అది అవుట్పుట్ క్యారీ యొక్క ఎక్స్ప్రెషన్. మనకి సమ్ ఎక్స్ప్రెషన్ ఏంటండి, సమ్ ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సిఐ. క్లియర్ అండి. రైట్, ఇప్పుడు సపోజ్ నేనేం చేస్తున్నానంటే దీనికి సపోజ్ సిఐ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సార్ మీరు ఏమొచ్చిందండి సిఐ ఇంటూ ఏ ఎగ్జార్ బి ప్లస్ ఏబి వచ్చింది కదండి. రైట్, మిన్ టర్మ్స్ యూజ్ చేసి కే మ్యాప్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయండి సార్ అంటారు. పోనీ మీ కండిషన్ కోసం మీ కోరిక కోసం నేనేంటంటే మిన్ టర్మ్స్ తీసుకుంటాను. ఆ మిన్ టర్మ్స్ తీసుకుని కే మ్యాప్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాను. ఓకేనా, కే మ్యాప్ యూజ్ చేసి ఫైండ్ అవుట్ ఏంటి సిగ్మా ఎమ్ ఆఫ్ 3 5 6 7. చూడండి, ఇక్కడ కూడా నేనేం తీసుకుంటానంటే 3 5 6 7 అని తీసుకున్నానండి. దీనికి నేను కే మ్యాప్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను కే మ్యాప్ అప్లై చేస్తానండి. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద అవుట్ ఎక్స్ప్రెషన్ సిఐ. రైట్, కే మ్యాప్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నాను కదండి. కే మ్యాప్ ఎక్స్ప్రెషన్
ఈ కేమాప్ ఎక్స్ప్రెషన్లో ఇది 0 అని, ఇది 1 అని, ఇది 0 0 0 1 1 1 1 0. ఎందుకండి కేమాప్లో మనం గే కోడ్ యూజ్ చేస్తాము కాబట్టి ఇక్కడ 1 1 వచ్చి మళ్ళీ 1 0 వస్తుంది. 0 0 0 లేదు, 0 0 1 లేదు, 0 1 1 3 ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇక్కడ 1 అండి. 0 1 0 2 లేదు, 1 0 0 4 లేదు, 1 0 1 5 ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 1, 1 1 1 7 ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 1, 1 1 0 6 ఎగ్జిస్ట్ అయింది కాబట్టి 1 తీసుకున్నానండి. ఇప్పుడు నేనేంటంటే దీనికి మ్యాపింగ్ చేస్తాను అనుకుంటున్నాను. దీనికి గనక ఇప్పుడు నేను మ్యాపింగ్ చేస్తే ఇక్కడ మ్యాపింగ్ చేస్తే 8 వేరియబుల్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు, 4 కూడా ఎగ్జిస్ట్ అవ్వదు, 2 వేరియబుల్గా ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే నేను బిఫోర్ గోయింగ్ టు 2 వేరియబుల్ ఇక్కడ ఏం రాస్తానంటే 0 అంటే ఏ బార్ అని, 1 అంటే ఏ అని. సో బిఐసిఐ ఉంది కాబట్టి దీన్ని ఏం రాయొచ్చండి, బి బార్ సిఐ బార్, దీన్ని బి బార్ ఏం రాయొచ్చు ఇక్కడ చూడండి. ఇంకా క్లియర్గా మీకు రాస్తాను, మీకు అర్థం కావాలండి. మీకు అర్థం కాకపోతే మొత్తం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ నేను బిసిఐ అని తీసుకుంటాను. దాన్ని బట్టి 0 0 0 1 తీసుకుంటే దీన్ని ఏం రాస్తాను, బి బార్ సిఐ బార్. ఓకే అండి. నెక్స్ట్ దీన్ని ఏంటి, బి బార్ సిఐ, దీన్ని బిసిఐ, దీన్ని కూడా బిసిఐ బార్ అని రాసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు రాసుకున్న తర్వాత ఆ ఇచ్చినటువంటి 10 వేరియబుల్ యూజ్ చేసి ఇప్పుడు నేను మ్యాపింగ్ చేస్తాను. మ్యాపింగ్ చేస్తే ఇక్కడ ఈ 2 1s అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి కదండి, ఈ 2 1s నేను మ్యాపింగ్ చేసుకోవచ్చు కదా. ఇలా మ్యాపింగ్ చేసుకుంటే నాకేమొస్తుంది సార్, ఏ కామన్, ఇందులో చూడండి సిఐ కామన్, దీని నుంచి టర్మ్ ఏమొచ్చింది, ఏసిఐ అని రావడం జరిగింది, ఏసిఐ. ఇప్పుడు ఈ 1 అనుకోండి, ఈ 1తో నేను మ్యాపింగ్ చేస్తాను. ఈ 1తో మ్యాపింగ్ చేస్తే ఇదేంటి, ఏ బి ప్లస్ ఏ బి వచ్చింది. నెక్స్ట్ ఈ 1తో నేను మ్యాపింగ్ చేస్తాను. ఈ 1తో కనుక నేను మ్యాపింగ్ చేస్తే ఇక్కడ ఏమైంది, కామన్ బిసిఐ. ఇది ఏంటండి, ఇది CI+1 యొక్క అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. CI+1 అంటే క్యారీ అవుట్ యొక్క అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. సార్ మీకు డౌట్ రావచ్చండి, సార్ ముందు చెప్పారు కదండి మీరు చెప్పేటప్పుడు CI+1 CI ఇంటూ ఏ XOR B ప్లస్ AB వచ్చింది కదండి, మళ్ళీ ఇదేంటి సార్ వచ్చిందంటే దాన్నే నేను ఇంకా సింప్లిఫై చేస్తే మనకి ఈ విధంగా అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. కాకపోతే మన కండిషన్ ప్రకారం కొన్ని సందర్భాల్లో మనం ఇది తీసుకోవాల్సి ఉంటుంది, కొన్ని కండిషన్లో మనం ఇది తీసుకుంటాం అనమాట. ఎలా అనేది మనం ఫర్దర్గా క్లాస్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా క్లారిటీగా మనకి అర్థం అవ్వడం అనేది జరుగుతుంది. క్లియర్ అండి, రైట్. నెక్స్ట్ ఇది CI+1 అది సమ్ గురించి మనం చెప్పుకున్నాం. ఇక్కడ నోట్ పాయింట్ ఒకటి మీకు కావాలండి. ఇక్కడ నోట్ పాయింట్ కనుక మీరు గమనిస్తే ఇక్కడ నోట్ పాయింట్ ఒకటి రాయండి. నోట్ పాయింట్ ఏంటంటే సార్ మరి హాఫ్ యాడర్ హాఫ్ సబ్ట్రాక్టర్ మీరు చెప్పుకున్నా కదా, హాఫ్ యాడర్ హాఫ్ సబ్ట్రాక్టర్ మీరు చెప్పుకున్నప్పుడు సార్ మీరు ఇలా డెరైవ్ చేశారు. ఇలా చూడండి, హాఫ్ యాడర్ చెప్పుకున్నాం కదా, హాఫ్ యాడర్ చెప్పుకున్నప్పుడు మీరు సమ్ చెప్పారు, క్యారీ చెప్పారు. నెక్స్ట్ హాఫ్ యాడర్ యూజింగ్ నాండ్ గేట్స్ చెప్పారండి, 5 నాండ్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్ అని చెప్పారు. హాఫ్ యాడర్లో నెక్స్ట్ 5 నార్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్ అని చెప్పారు. మరి ఫుల్ యాడర్ కూడా కండిషన్ ఉంటుంది కదా సార్ అంటారు. రైట్, మీ ఆలోచన విధానం కరెక్టే. నార్ గేట్ అంటే హాఫ్ యాడర్ యూజింగ్ నాండ్ గేట్ చెప్పుకున్నాం, హాఫ్ యాడర్ యూజింగ్ నార్ గేట్ చెప్పుకున్నాం, మరి ఫుల్ యాడర్ యూజింగ్ నాండ్ గేట్ ఉంటుంది సార్, ఉంటుంది. అని ఎన్ని నాండ్ గేట్స్ అవసరం అవుతుంది సార్ అంటే టు కన్స్ట్రక్ట్ ఫుల్ యాడర్ ఇట్ నీడ్స్ minimum it needs or required 9 NAND gates. 9 NAND gates are required. 9 NAND gates to implement full adder. To implement full adder 9 NAND gates are required. గుర్తుంచుకోవాలండి, 9 NAND gates are required. 9 NAND gates are required. క్లియర్ అండి. నెక్స్ట్ సార్ 9 NAND గేట్స్ ఆర్ రిక్వైర్డ్ అన్నారు, ఓకే బాగుందండి. మరి ఫుల్ యాడర్ ఇంప్లిమెంట్ చేయడానికి టు ఇంప్లిమెంట్ ఫుల్ యాడర్ నార్ గేట్స్ ఎన్న కావాలి సార్ అని అడుగుతారు. నార్ గేట్స్ ఏంటంటే టు ఇంప్లిమెంట్ ఫుల్ యాడర్ 12 నార్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్. 12 నార్ గేట్స్ ఆర్
రిక్వైర్డ్. ఎన్ని గేట్స్ అవసరం అండి? నార్ గేట్స్ అంటే ఫుల్ యాడర్ని ఇంప్లిమెంట్ చేయడానికి 12 నార్ గేట్స్ కావాలండి. ఎన్ని కావాలి? 12 నార్ గేట్స్ కావాలి. సేమ్ ఏం లేదండి, మనం హాఫ్ యాడర్ అయితే మనం ఎలా చెప్పుకున్నాము సేమ్ ఆ విధంగానే, కాకపోతే ఇక్కడ హాఫ్ యాడర్ని మనం డిజైన్ చేయడానికి 5 నాండ్ గేట్స్ యూజ్ చేస్తాము. అలాగే నార్ గేట్స్లో హాఫ్ యాడర్ని యూజ్ చేయడానికి 5 నార్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్ అని చెప్పుకున్నాము. కాకపోతే మన టాపిక్ హాఫ్ యాడర్ ఫుల్ యాడర్ కాబట్టి ఈ ఫుల్ యాడర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని నాండ్ గేట్స్ కావాలండి? 9 నాండ్ గేట్స్. టు ఇంప్లిమెంట్ ఫుల్ యాడర్ ఎన్ని నార్ గేట్స్ కావాలండి? 12 నార్ గేట్స్. సార్ మరి నాండ్ గేట్స్లో మాకు డిరైవ్ చేయండి సార్ అంటారు. మీకు హాఫ్ యాడర్ చెప్పేటప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమని? సార్ ఇది ఎలా వచ్చింది అనేది క్లియర్ కట్గా విత్ వేరియబుల్స్తో ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పడం అనేది జరిగింది. కాకపోతే ఇట్ టేక్స్ సమ్ టైం. మన క్లాస్లోనే ఎంతో సమయం తీసుకుంది ఇది డిజైన్ చేయడానికి. అలాంటిది ఫుల్ యాడర్ ఇంకా టైం తీసుకుంటుంది. కాబట్టి దానికి మనకేం అడుగుతాడు ఎగ్జామ్లు అనేది మనకు ఇంపార్టెంట్ అండి. ఇలా ఉంటుందండి. ఇదేంటండి? హాఫ్ యాడర్ యూజింగ్ నాండ్ గేట్స్ ఓన్లీ అంటే ఈ ఫుల్ యాడర్ యూజింగ్ నాండ్ గేట్స్ ఓన్లీ అంటే ఫుల్ యాడర్ యూజ్ చేయడానికి ఫుల్ యాడర్ టు ఇంప్లిమెంట్ ఫుల్ యాడర్ నాండ్ గేట్స్ ఎన్ని అవసరం అండి? 9 నాండ్ గేట్స్ అవసరమని మనం చెప్పుకున్నాం. సార్ మరి ఎక్స్ప్రెషన్ అంతా చెప్పినప్పటికీ చాలా సమయం పడుతుంది. ఇది చాలా సమయం పడుతుంది. కాబట్టి మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్ రిక్వైర్డ్ మనకి ఇంపార్టెంట్. మన ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ అడుగుతారంటే హౌ మెనీ నాండ్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ హాఫ్ యాడర్ ఆర్ అండ్ ఫుల్ యాడర్ ఈజ్. హాఫ్ యాడర్ని ఇంప్లిమెంట్ చేయడానికి 5 నాండ్ గేట్స్ అవసరం అండి. ఫుల్ యాడర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని నాండ్ గేట్స్ అవసరం సార్? 9 నాండ్ గేట్స్ అవసరం సార్. చెప్పుకున్నాం చూడండి ముందు కూడా. ఎన్ని నాండ్ గేట్స్ అవసరం అండి? 9 నాండ్ గేట్స్ అవసరం అనేది ఇదే వస్తుంది. ఇంతకు మించి దీని నుంచి క్వశ్చన్ రాదు. ఓకేనండి, రైట్. సపోజ్ మీరు ఎక్స్ప్రెషన్ అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరు చేయాలనుకుంటే నేను ఆల్రెడీ హాఫ్ యాడర్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా వచ్చింది అనేది. దాన్ని యూజ్ చేసి ఇదంతా కూడా ఎక్స్ప్రెషన్ మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ ఈజీలీ గెట్ ద ఫైనల్ ఎక్స్ప్రెషన్స్. బట్ ఇట్ టేక్స్ సమ్ టైం. చాలా టైం తీసుకుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ అండి. రైట్, నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం? టు ఇంప్లిమెంట్ ఫుల్ యాడర్ 12 నార్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్. ఫుల్ యాడర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని నార్ గేట్స్ అవసరం అవుతాయి సార్ అంటే 12 నార్ గేట్స్ అవసరం అవుతాయండి. సో ఇక్కడ చూడండి, ఇంప్లిమెంట్ 9 నాండ్ గేట్స్ అయితే 9 కాబట్టి టు ఇంప్లిమెంట్ ఫుల్ యాడర్ యూజింగ్ 9 నార్ గేట్స్ హౌ మెనీ? 12 నార్ గేట్స్. 12 నార్ గేట్స్ అవసరం అండి. మొత్తం 12 నార్ గేట్స్ అవసరం. ఇది ఎక్స్ప్రెషన్ అండి. ఎలా డిజైన్ చేయాలి మన ఫుల్ యాడర్ని? ఓకేనండి, ఇవి నార్ గేట్లో అయితే 12 అవసరం అవుతాయి. క్లియర్ అండి, రైట్. ఇది ఈ ఫుల్ యాడర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇక్కడ సమ్ అనేది ఇంపార్టెంట్, ci+1 అనేది ఇంపార్టెంట్. అండ్ అగైన్ టు ఇంప్లిమెంట్ ఫుల్ యాడర్ హౌ మెనీ నాండ్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్, హౌ మెనీ నార్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్ అనేది ఈ భాగంలో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందండి. రైట్, క్లియర్. నెక్స్ట్ ఫుల్ సబ్ట్రాక్టర్కి వెళ్దామండి. నెక్స్ట్ ఫుల్ సబ్ట్రాక్టర్. ఫుల్ సబ్ట్రాక్టర్కి వద్దాం ఇప్పుడు కాన్సెప్ట్కి. ఫుల్ సబ్ట్రాక్టర్కి వచ్చినప్పటికీ సేమ్ నాన్న అలానే ఇది ఏ బి బిఐ. సో డిఫరెన్స్ ఇట్ ఈస్ బారో. డిఫరెన్స్ ఇట్ ఈస్ బారో. ఐ ఆమ్ టేకింగ్ లైక్ దిస్. క్లియర్ అండి, క్లారిటీగా ఉన్నారా? ఇలా వచ్చినప్పటికీ మనకి కండిషన్స్ గుర్తుంచుకోవాలన్నా 0 0 0 0 0 1 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1. ఇది మన ట్రూత్ టేబుల్లో ఇచ్చినటువంటి ఇన్పుట్స్ అండి. క్లియర్. దీనికి డిఫరెన్స్ ఏంటి, బారో ఏంటి అనేది చూద్దాం. రైట్, 0 - 0 0, 0 - 0 0. సో డిఫరెన్స్ 0. దెర్ ఈస్ నో బారో మీన్స్ 0. క్లియర్ అండి. 0 - 0 0 - 1. సో 0 నుండి మనము 1ని సబ్ట్రాక్ట్ చేయొచ్చు అంటే అవ్వదు. అలాంటి కండిషన్లో మనకి బారో అనేది అవసరం కాబట్టి నేను ఇక్కడ బారో తీసుకోవాల్సి ఉంటుందండి.
ఇక్కడ ఏం చేశాను బారో 1 తీసుకొని ఇక్కడ ఏమవుతుంది 1 0 అంటే ఎంత అండి 2 కాబట్టి 2లో 1 తీస్తే 1 అంటే డిఫరెన్స్ 1 బారో 1 డిఫరెన్స్ 1 బారో 1 క్లియర్ అండి క్లియర్. సో 0 - 1 మళ్ళీ సేమ్ ఇక్కడ అవ్వదు కాబట్టి బారో ఇట్ నీడ్స్ 1 బారో దెన్ 1 0 - 1 1 అండ్ అగైన్ 1 - 0 1 క్లియర్ అండి. 0 - 1 అవ్వదండి బారో 1 అండి. నెక్స్ట్ ఏం చేశాను మళ్ళీ 1 0 వచ్చింది కాబట్టి అక్కడ మళ్ళీ నేనేం చేయాలి -1 సబ్ట్రాక్ట్ చేసి దాని నుంచి తీయాలి కాబట్టి 1 1. నెక్స్ట్ 0 - 1 అవుతుందండి అవ్వదు కాదండి బారో 1 అప్పుడు 1 0 అంటే క్యారీ అంటే ఒక బారో తీసుకుంది. ఎప్పుడైతే బారో తీసుకుందో 1 0 అంటే 2 అండి 2 - 1 1 1 - 1 0 1 - 0 1 1 - 0 1 there is no borrow means 0 1 - 0 1 1 - 1 0 and again there is no borrow మనం ఎక్కడైనా బారో తీసుకున్నాం ఇక్కడ లేదు కాబట్టి 0 1 - 1 0 0 - 0 0 అంటే డిఫరెన్స్ 0 బారో 0 1 - 1 0 0 - 1 మళ్ళీ బారో కావాలి క్లియర్ అండి 1 - 1 0 0 - 1 మళ్ళీ బారో కావాలి 1 0 1 0 - 1 1 1 0 - 1 1 క్లియర్ అండి. ఇది మీకు అర్థం కాకపోతే మళ్ళీ ముందుకు వెళ్ళి చూడండి క్లియర్ అండి. ఎందుకంటే ఇక్కడ మనకి కనుక క్లారిటీ రాకపోతే నెక్స్ట్ మనకి ఎలా ఎక్స్ప్రెషన్ వచ్చింది అనేది మనకు అర్థం కాదండి క్లియర్ అండి. అయితే డిఫరెన్స్ యొక్క మిన్ టర్మ్స్ మీరు గమనించండి. ఇక్కడ డిఫరెన్స్ యొక్క మిన్ టర్మ్స్ కనుక మీరు గమనిస్తే డిఫరెన్స్ యొక్క మిన్ టర్మ్స్ కనుక మీరు గమనిస్తే సిగ్మా ఎం ఆఫ్ సార్ ఇక్కడ మీరు గమనించండి 1 1 కామా ఇక్కడ చూడండి 0 1 0 2 కామా నెక్స్ట్ 1 0 0 4 కామా 4 కామా 1 1 7 బాగా గమనించండి 1 2 4 7 ఇక్కడ కూడా చూడండి మీరు ఫుల్ యాడర్లో కూడా మనం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ ఏమొచ్చేది S ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎమ్ ఆఫ్ 1 2 4 7 క్లారిటీగా ఉన్నది. ఇక్కడ కూడా మీరు గమనించండి ఇక్కడ కూడా మీరు గమనిస్తే డిఫరెన్స్ ఏమొచ్చింది సిగ్మా ఎమ్ ఆఫ్ 1 2 4 7 సో దీని ప్రకారం మనకి ఏం అర్థమవుతుందంటే ఇది కూడా XOR ఆపరేషనే ఇది కూడా XOR ఆపరేషన్లో ఉందని క్లియర్గా మనం అర్థమవుతుంది. XOR ఆపరేషన్ యొక్క అవుట్పుట్ని ఎలా చెప్తామండి అంటే when the odd number of ones are existing in the input it gives 1 as a output అంటే ఇన్పుట్ లో ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ కనుక ఉంటే XOR ఆపరేషన్ లో అవుట్పుట్ ఏమవుతుందంటే 1 అవుతుందండి మనం చెప్పుకోండి. చూడండి ఒకసారి పోనీ 0 0 no 1 0 0 0 1 ఆడ్ నెంబర్ ఆఫ్ 1 కాబట్టి 1 0 1 0 ఒకటి ఉందంటే 1 అంటే ఆడ్ నెంబర్ ఆఫ్ 1 కాబట్టి 1 0 1 1 ఈవెన్ నెంబర్ ఆఫ్ 1 0 1 0 0 ఆడ్ నెంబర్ ఆఫ్ 1 1 0 1 ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి 0 1 1 0 ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి 0 1 1 ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి కాబట్టి 1 అంటే సింపుల్ గా ఇది ఏ ఆపరేషన్ లో ఉంది సార్ అంటే XOR ఆపరేషన్ లో ఉంది కాబట్టి నౌ రైట్ సింప్లీ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A XOR B XOR BI A XOR B XOR BI అని రాసుకోవచ్చు కదండి A XOR B XOR BI ఇది డిఫరెన్స్కి వచ్చింది. ఇప్పుడు నేను బారో ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా. సో బారోకి వచ్చినప్పటికి మనకి మిన్ టర్మ్స్ ఏమున్నాయి సార్ చూద్దామా. మిన్ టర్మ్స్ ఇక్కడ బారోలోకి వచ్చినప్పటికి మన మిన్ టర్మ్స్ ఏమున్నాయి సార్ అంటే చూడండి ఫస్ట్ 1 0 0 0 1 అంటే ఏంటి 1 కామా 1 కామా 0 1 0 2 కామా నెక్స్ట్ 0 1 1 3 కామా నెక్స్ట్ 3 కామా 1 1 అంటే 7 అంటే ఇవి మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యాయి. వీటిని ఏం చేస్తాను అంటే నేను ఎక్స్ప్రెషన్స్లో రాసుకుంటాను. ఒక బారోకి ఒక ఎక్స్ప్రెషన్ తేవాలనుకుంటున్నాను. ఎక్స్ప్రెషన్ తేవాలనుకుంటే బారో బి ఈజ్ ఈక్వల్ టు 0 0 1 అంటే ఏంటి ఏ బార్ బి బార్ బిఐ ప్లస్ నెక్స్ట్ ఏంటి 0 1 0 దగ్గర ఎగ్జిస్ట్ అయింది కాబట్టి బార్ పెట్టాలి. 0 ఉంటే బార్ వీటికి 1 ఉంటే బార్ అవసరం లేదు కాబట్టి ఏ బార్ బి బిఐ బార్
ఏ బార్ బి బిఐ బార్. క్లియర్ అండి. నెక్స్ట్ 011. సో 011 అంటే ఏంటి? ఏ బార్ బి బిఐ. 111 అంటే ఏబి ఏబి బిఐ ఏబి బిఐ. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీన్ని బిఐని గనక నేను బయటికి తీసుకొచ్చాను అనుకోండి. ఇక్కడ చూడండి ఏ బార్ బి బార్ బిఐ, ఇక్కడ ఏబి బిఐ. నేనేం చేస్తానంటే బిఐని నేను కామన్ తీసుకుంటున్నాను. బిఐని నేను కామన్ తీసుకున్నాను అంటే ఇక్కడ ఏముంది? ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి, అంతేనా? రిమైనింగ్ టర్మ్స్ ఉంది. వీటి నుంచి నేను బాగా గమనిస్తే ఏ బార్ బి కామన్ వచ్చిందా లేదా? ఏ బార్ బి కామన్ వచ్చింది సార్. అదేంటంటే బిఐ ప్లస్ బిఐ బార్, బిఐ ప్లస్ బిఐ బార్. ఇది కండిషన్ అర్థమైందా? దీని నుండి సార్ మనం ఏం పాయింట్ అవుట్ చేస్తామంటే బిఐ ఇంటూ ఏ బార్ బి బార్ ప్లస్ ఏబి, అది ఏ ఆపరేషన్ యొక్క కండిషన్ అండి? ఎగ్జనార్ ఆపరేషన్ యొక్క కండిషన్. కాబట్టి నేను సింపుల్గా ఇక్కడ ఏం రాశానంటే ఏ ఎగ్జనార్ బి అని రాసుకున్నాను. ఏ ఎగ్జనార్ బి అని రాసుకున్నాను. నెక్స్ట్ దీన్ని ఏం చేశానంటే ఏ బార్ బి రాసి మనకు ఆల్రెడీ తెలుసండి. ఎప్పుడైతే ఈ టర్మ్ బిఐ ప్లస్ బిఐ బార్ ఉందో ఈ టర్మ్ యొక్క వాల్యూ ఎంత అంటే 1 అని మనకు తెలుసు. మనము బులియన్ ఆల్జీబ్రా థియరమ్స్ చెప్పుకునేటప్పుడు చాలా కండిషన్స్ మీకు చెప్పడం అనేది జరిగింది. అందుకోసమే మీకు చెప్పాను. ప్రతి కాన్సెప్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ఎలా ఉంటుందంటే ప్రతి ముందైన చాప్టర్ దాని యొక్క బేస్ తీసుకుని నెక్స్ట్ చాప్టర్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అందుకోసమే మనకి ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాను. స్టార్టింగ్ నుంచి నేను ఎందుకు సార్ ఇంత క్లియర్గా ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్రెషన్ చేస్తున్నానంటే ఇచ్చే ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ చూస్తే మనము బులియన్ ఆల్జీబ్రా థియరంలో x ప్లస్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చాలాసార్లు నేను చెప్పుకున్నాం. సో చాలాసార్లు చెప్పుకున్నప్పుడు ఇది కూడా ఎక్స్ ప్లస్ ఎక్స్ బార్ రూపంలో ఉందా లేదు చూడండి. బిఐ ప్లస్ బిఐ బార్ ఉందా కదండి కండిషన్. అంటే దీని యొక్క వాల్యూ 1 అని అర్థం. దీని నుంచి బారో బి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు బిఐ ఇంటూ ఏ ఎగ్జనార్ బి ప్లస్ ఏ బార్ బి. క్లియర్ అండి. ఇది మీరు సార్ మీకు డౌట్ రావచ్చండి, సార్ ఏంటి సార్ ఇక్కడ బి రాసుకుని వెళ్ళిపోతున్నారు, బీకి సంబంధం ఏంటి సార్ అంటారు. నాన్న ఇక్కడ బి అంటే ఇది బారో, ఇది ఏంటి బారో. ఈ బారో నేను క్యాపిటల్ బి అనుకున్నా అంతే. ఈ బి మాత్రం కాదు, ఆ బి వేరియబుల్. అదేంటది వేరియబుల్. అంటే ఇక్కడ బి ఏంటంటే ఇది బారో. డోంట్ కన్ఫ్యూజ్. ఈ బారో ఇదేంటి వేరియబుల్స్. అంటే ఈ బారోని బి అనుకున్నా అంతే. క్లియర్ అర్థమైంది కదండి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇదండి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సార్ ఇది బాగుంది సార్. బిఐని ఫైండ్ అవుట్ చేశారు, డిఫరెన్స్ ఇక్కడ వచ్చింది. ఇదేంటిది డిఫరెన్స్ అని ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, ఇది డిఫరెన్స్. డి అంటే ఏంటి డిఫరెన్స్. డి అంటే ఏంటి డిఫరెన్స్ కదండి, డిఫరెన్స్. పి అంటే ఏంటి బారో. బి అంటే బారో. ఫైనల్ బారో కండిషన్ ఏం తెలుసుకొచ్చాం? బిఐ ఇంటూ ఏ ఎగ్జనార్ బి ప్లస్ ఏ బార్ బి అని తీసుకొచ్చాం. సార్ ఇప్పుడు సింప్లిఫై చేయండి మా కోసం. ఒక బారో కండిషన్ సింప్లిఫై చేయండి సార్ బై యూజింగ్ కే మ్యాప్. అప్పుడు ఎక్స్ప్రెషన్లో మార్పు రావచ్చేమో, ఏమో చూద్దామండి. మార్పు రావచ్చేమో. రైట్. మనకి ఇచ్చినటువంటి బారో ఎక్స్ప్రెషన్ కనుక గమనిస్తే అందులో ఉన్నటువంటి మిన్ టర్మ్స్ ని మనం తీసుకోవాలి. సార్ ఇక్కడ మిన్ టర్మ్స్ బారోకి ఏమి ఎగ్జిస్ట్ అయ్యాయి సార్? ఇక్కడ చూడండి సార్ 1 2 3 7 అనేది ఎగ్జిస్ట్ అవ్వడం జరిగింది. ఆ 1 2 3 7 అనే మిన్ టర్మ్స్ ని మనం తీసుకుంటాం. ఇక్కడ ఏం చేశాను 1 2 3 7 అనే మిన్ టర్మ్స్ తీసుకున్నాం. ఒక్కసారి చూస్తున్నాం. మిన్ టర్మ్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే 1 మిన్ టర్మ్ మిస్ అయినా టోటల్ వాల్యూ టోటల్ ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. కాబట్టి చూడండి బారోకి మిన్ టర్మ్స్ ఏంటి సార్? సిగ్మా ఎమ్ ఆఫ్ 1, 2, 3, 7. కాబట్టి నేను కూడా ఇక్కడ ఏం తీసుకున్నానంటే బారోకి మిన్ టర్మ్స్ 1, 2, 3, 7 తీసుకున్నానండి. దీన్ని ఏం చేస్తానంటే బై యూజింగ్ కే మ్యాప్ ఐ వాంట్ టు ఫైండ్ ద బులియన్ ఎక్స్ప్రెషన్. ఐ వాంట్ టు మినిమైజ్ ద ఎక్స్ప్రెషన్. దట్స్ వై we are using K map here.
ఇక్కడ నేను ఏం చేస్తానంటే సింపుల్గా సార్ నేను కే మ్యాప్ అనేది డిజైన్ చేస్తున్నాను అండి. కే మ్యాప్ డిజైన్ చేసి దాని యొక్క బులియన్ ఎక్స్ప్రెషన్ని నేను మినిమైజ్ చేయొచ్చు. హియర్ ఐ వాంట్ టు టేక్ బులియన్ కే మ్యాప్. ఐఎమ్ టేకింగ్ కే మ్యాప్ హియర్. ఇట్ ఈస్ ఇన్పుట్ ఏ, దిస్ ఈస్ బి అండ్ దెన్ బిఐ. చూడండి ఇన్పుట్స్ ఏమన్నా ఒకసారి బిఐ కాబట్టి ఇక్కడ నేను ఇలా తీసుకున్నాను. రైట్, ఫస్ట్ వన్ ఏంటన్నా 0 అని, దీన్ని 1 అని, 0 0 0 1 1 1 0 బై యూజింగ్ కే మ్యాప్ కండిషన్ ప్రకారం. 0 అంటే వీఆర్ రైటింగ్ ఏ బార్, హియర్ వి రైట్ ఏ, హియర్ బి బార్, హియర్ వి రైట్ బిఐ బార్, హియర్ వి రైట్ బి బార్, here we write bi, here we are writing b bi, here we write b bi bar. Clarity? Right. So 0 0 1 ఏం లేదు, 0 0 1 ఉంది కదండి 1, 0 1 1 ఉంది కదండి 1, 0 1 0 1, నెక్స్ట్ 0 1 0 0 లేదు, 1 0 1 లేదు, 1 1 1 1 1 ఉంది కదండి 7 ఉంది. దీనికి నేను ఏం చేయాలి, కే మ్యాప్ ఫైండ్ అవుట్ చేయాలి. కే మ్యాప్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ కే మ్యాప్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది ఒక మ్యాపింగేనా, ఇది ఒక మ్యాపింగే కదండి. ఆ మ్యాపింగ్కి నేను ఇప్పుడు ఎక్స్ప్రెషన్ తీసుకొస్తాను. దీన్ని 2 వేరియబుల్గా ఈ 2 సెల్స్ మాత్రం అవుతుంది. మీకు డౌట్ రావచ్చు సార్ కే మ్యాప్లో మ్యాక్సిమం 8 చేయొచ్చు కదండి, 8 ఉండాలి కదండి, వన్స్ ఆల్ వన్స్తోనే మనం మ్యాపింగ్ చేస్తామని కే మ్యాప్లో నేను చాలా క్లియర్గా చెప్పాను. కే మ్యాప్ కనుక మీకు డౌట్ ఉంటే మళ్ళీ కే మ్యాప్ చాప్టర్కి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకోండి. ఎందుకంటే కే మ్యాప్ రాకపోతే ఫర్దర్ క్లాసెస్ మనకి అర్థం కావు కాబట్టి. రైట్, ఇక్కడ ఎందుకు 2 సెల్స్ మాత్రమే గ్రూపింగ్ చేశానంటే ఇక్కడ 8 సెల్స్ గ్రూపింగ్ చేయడానికి పాసిబిలిటీ లేదు, మళ్ళీ 4 సెల్స్ గ్రూపింగ్ చేయడానికి పాసిబిలిటీ లేదు కాబట్టి నేను 2 సెల్స్ మాత్రం ఇక్కడ గ్రూపింగ్ చేయడం అనేది జరిగింది సార్. ఇప్పుడు ఏం తీసుకుంటామండి, ఏ బార్ కామన్ ఉంది కాబట్టి ఐఎమ్ రైటింగ్ ఏ బార్. హియర్ వాట్ ఈస్ ద టర్మ్స్ ఆర్ కామన్, బి బార్ బిఐ బిఐ ఏముంది, బిఐ అనేది కామన్ ఉంది కాబట్టి ఏ బార్ బిఐ ప్లస్ ఇదేనండి బార్ ఒక కండిషన్ తీసుకొస్తున్నా సింప్లిఫికేషన్ చేసి. రైట్, నెక్స్ట్ నేను 1 మోర్ మ్యాపింగ్ చేస్తాను. ఈ 1 ఉంది కదండి, ఈ 1ని ఈ 1తో మ్యాపింగ్ చేస్తాను, ఈ 1తో మ్యాపింగ్ చేస్తున్నాను. ఈ 1తో మ్యాపింగ్ చేస్తే దెర్ ఈజ్ నో కామన్ బిఐ, ఏంటి బిబిఐ ఏమొచ్చింది, బిబిఐ బి ఇంటూ బిఐ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఈ చివరి 1 ఉంది కాండి, అంటే కే మ్యాప్ అంటే ఏంటి, ఏవైతే మిగిలి ఉన్నాయో వన్స్, ఆ వన్స్కి ఎన్ని మ్యాక్సిమం పాసిబిలిటీ ఉంటే అన్ని వన్స్కి మనం మ్యాపింగ్ చేయాలి. ఎన్ని పాసిబిలిటీ ఉంటే అక్కడ ఈ 1కి చేయడానికి పాసిబిలిటీ నాకు 8 లేదు, 4 వన్స్ లేవు, ఓన్లీ 2 వన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ మ్యాపింగ్ చేశాను. కే మ్యాప్లో మీకు చెప్పాను కదా ఎలా అనేది మ్యాపింగ్ చేశాను. ఇలా మ్యాపింగ్ చేస్తే దీని యొక్క వాల్యూ ఏంటండి, దీని యొక్క వాల్యూ ఏ బార్ కామన్, ఐఎమ్ రైటింగ్ ఏ బార్. నెక్స్ట్ ఇక్కడ చూడండి బి ఇంటూ బిఐ బార్ అంటే మనకి క్యాపిటల్ బి అనేది రావడం జరిగింది. ఇది బార్ యొక్క ఎనదర్ ఎక్స్ప్రెషన్ అండి, ఇది బార్ యొక్క ఎనదర్ ఎక్స్ప్రెషన్ ని మనకు తెలుసు. క్లియర్ అండి, మీకు అర్థమైంది. ఇప్పుడు ఒక నోట్ పాయింట్ రాసుకుందాం. సార్ ఏంటి సార్ నోట్ పాయింట్ రాసుకుందాం అంటే ముందు కూడా మనం ఏం చెప్పుకున్నామంటే ఫుల్ యాడర్ చెప్పుకున్నప్పుడు సమ్కి ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చాం, క్యారీకి ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చాం. నెక్స్ట్ ఫుల్ యాడర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని నాండ్ గేట్స్ అవుతాయో చెప్పాం, ఫుల్ యాడర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని నార్ గేట్స్ అవసరమో చెప్పాం. అలానే దీనికి కూడా మనకి డిఫరెన్స్కి ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చాం, అండ్ అగైన్ బారోకి ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చాం. 2 కండిషన్లో మరి ఎన్ని నాండ్ గేట్స్ అవసరం అండి ఫుల్ సబ్ట్రాక్టర్ డిజైన్ చేయడానికి అంటే నోట్ పాయింట్ రాసుకుందామండి. ఇక్కడ నోట్ పాయింట్ రాసుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. టు ఇంప్లిమెంట్ ఫుల్ సబ్ట్రాక్టర్, ఎఫ్ఎస్ అంటే ఫుల్ సబ్ట్రాక్టర్. టు ఇంప్లిమెంట్ ఫుల్ సబ్ట్రాక్టర్ 9 NAND gates are required. 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 Right. Coming another point. To implement full subtractor, how many NOR gates are required? అడుగుతారు. NAND gates అడగవచ్చు,
లేదంటే నార్ గేట్స్ అడగొచ్చు. కాబట్టి ఎన్నిసార్లు అంటే 12 నార్ గేట్స్ ఆర్ రిక్వైర్డ్. సార్ మీకు డౌట్ రావచ్చు, సార్ NAND నారే తీసుకుంటాను కదండి, మరి రిమైనింగ్ తీసుకోవచ్చు సార్. సార్ ఎండ్ ఉంది, ఆర్ ఉంది, నాట్ గేట్ ఉంది కదండి, మరి ఎందుకు సార్ అంటే ఈ NAND అండ్ నార్ అనేవి యూనివర్సల్ గేట్స్ అండి. యూనివర్సల్ గేట్స్ యూజ్ చేసి ఎనీ ఎక్స్ప్రెషన్ అయినా మనం డిరైవ్ చేయొచ్చు. కాబట్టి నేను ఇక్కడ NAND నార్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళ క్వశ్చన్ కూడా అలానే అడుగుతారు. మీకు బేసిక్ గేట్స్ కానీ ఎక్స్క్లూజివ్ గేట్స్ అలాంటివి అడగరు, ఇవే అడుగుతారు. యూనివర్సల్ గేట్స్ని యూజ్ చేసి ఏ ఎక్స్ప్రెషన్ అయినా మనం డిరైవ్ చేయొచ్చు. కాబట్టి ఈ విధంగా చెప్పుకున్నాం. టు ఇంప్లిమెంట్ ఫుల్ సబ్ట్రాక్టర్ 9 NAND గేట్స్ ఆర్ రిక్వైర్డ్. టు ఇంప్లిమెంట్ ఫుల్ సబ్ట్రాక్టర్ 12 NOR గేట్స్ ఆర్ రిక్వైర్డ్. అండర్స్టాండ్ అండి. ఇప్పుడు ఫుల్ సబ్ట్రాక్టర్లో ఎన్ని ఎలా ఉంటుంది సార్ అనేది చూద్దాం. ఇది ఫుల్ సబ్ట్రాక్టర్. చూడండి, మీకు కండిషన్ డౌట్ అయితే డిఫరెన్స్ G ఈక్వల్ A XOR B XOR BI వచ్చిందా? A XOR B XOR BI. ఓకే అండి, చూడండి A XOR B XOR BI క్లియర్ అండి. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఏం చెప్పుకున్నాం, డిఫరెన్స్ B is equal BI into A XOR B plus A bar B. A XOR B చూడండి, ఇక్కడ P is equal to BI into A XOR B plus A bar B వచ్చింది కదండి. కండిషన్ అదే, అలా చేస్తేనే మనకి అవుట్పుట్ అనేది రావడం అనేది జరుగుతుంది. రైట్, చూడండి మనం ఫుల్ సబ్ట్రాక్టర్ యూజింగ్ NAND గేట్స్ ఓన్లీ. NAND గేట్స్ ఓన్లీ. హౌ మెనీ NAND గేట్స్ ఆర్ రిక్వైర్డ్? ఎన్ని ఉన్నాయండి మొత్తం NAND గేట్స్? 9 ఉన్నాయండి. సార్ మీకు మళ్ళీ ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇట్ టేక్స్ మోర్ టైమ్ టు గెట్ ద అవుట్పుట్ ఎక్స్ప్రెషన్. దట్స్ వై ఐఎమ్ గివింగ్ వన్ లాజికల్ గేట్స్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ చేయాలంటే నేను ఆఫ్ సబ్ట్రాక్టర్ మీకు చెప్పాను, ఆ విధంగానే ప్రాక్టీస్ చేయండి. మీకు ఈజీలీ ఫైనల్గా వీఆర్ గెటింగ్ సమ్ ఎక్స్ప్రెషన్స్ వస్తుంది. ఈడు ఎగ్జామ్ పరంగా ఏ విధంగా అడగొచ్చు అంటే హౌ మెనీ NAND గేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ ఫుల్ సబ్ట్రాక్టర్? ఏంటండి 9 అని చెప్పాలి అంతే. మరి నార్ కిందండి చూద్దాం. ఇది నార్ అండి, ఇదేంటి ఫుల్ సబ్ట్రాక్టర్ యూజింగ్ నార్ గేట్స్ ఓన్లీ. నార్ గేట్ ఓన్లీ ఆర్ నార్ గేట్స్ ఓన్లీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. రైట్, ఓన్లీ నార్ గేట్స్ మాత్రమే యూజ్ చేసి ఫుల్ సబ్ట్రాక్టర్ని కనుక మనం డిజైన్ చేస్తే, ఓన్లీ నార్ గేట్స్ యూజ్ చేసి ఫుల్ సబ్ట్రాక్టర్ కనుక మనం డిజైన్ చేస్తే అసలు ఎన్ని కావాలి సార్? చూడండి సార్, ఎన్ని కావాలి మొత్తం లాస్ట్ కింద చూడండి, 1 2 3 4 5 లెక్క పెడితే లాస్ట్కి 12 ఉంది. అంటే మన ఫుల్ సబ్ట్రాక్టర్ని ఇంప్లిమెంట్ చేయాలంటే మనకి 12 NOR గేట్స్ అనేవి అవసరం అవుతాయి. అండర్స్టాండ్? అందుకోసమే ఇక్కడ ఒక పాయింట్ అనేది రాసుకోవడం అనేది జరిగింది. టు ఇంప్లిమెంట్ ఫుల్ సబ్ట్రాక్టర్ 9 NAND గేట్స్ ఆర్ రిక్వైర్డ్. టు ఇంప్లిమెంట్ ఫుల్ సబ్ట్రాక్టర్ 12 NOR గేట్స్ ఆర్ రిక్వైర్డ్ అని చెప్పడం అనేది జరిగింది. క్లియర్ అండి? క్లియర్? రైట్. దెన్ గో టు నెక్స్ట్ టాపిక్. రైట్, ఇక్కడ ఒక లాస్ట్ ఒక పాయింట్ చెప్తాం. ఫుల్ యాడర్ మనం కంప్లీట్ చేసాం, ఫుల్ సబ్ట్రాక్టర్ కంప్లీట్ చేసాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మేజర్ పాయింట్ ఏంటి? టు ఇంప్లిమెంట్ ఫుల్ యాడర్ అండ్ ఫుల్ సబ్ట్రాక్టర్, టు ఇంప్లిమెంట్ ఫుల్ యాడర్ ఆర్ ఫుల్ సబ్ట్రాక్టర్ 9 NAND గేట్స్ ఆర్ రిక్వైర్డ్, ఆర్ టు ఇంప్లిమెంట్ ఫుల్ యాడర్ ఆర్ ఫుల్ సబ్ట్రాక్టర్ 12 NOR గేట్స్ ఆర్ రిక్వైర్డ్ అనే పాయింట్ మనం ఇక్కడ తెలుసుకున్నాం. నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ చూడండి, మనం ఇక్కడికి వస్తే ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చారంటే టు ఇంప్లిమెంట్ ఫుల్ యాడర్స్ యూజింగ్ హాఫ్ యాడర్స్ అండ్ లాజిక్ గేట్ ఇంప్లిమెంట్ చేయండి అన్నారు. మనము ఫుల్ యాడర్ కండిషన్లో మనకి సమ్మకి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఏమొచ్చింది? A XOR B XOR C in అని చెప్పుకున్నాం, CI. మరి క్యారీ అవుట్కి ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఏమొచ్చింది? CI + 1 is equal to CI into A XOR B plus AB. చూపిస్తా, సపోజ్ మీకు డౌట్ ఉంటే చూపిస్తానండి. ఓకేనండి, ఈ 2 ఎక్స్ప్రెషన్స్ అన్ని మనకు వచ్చాయని మనకు తెలుసు. చూద్దామా ఒకసారి ఈ 2 ఎక్స్ప్రెషన్స్ వచ్చాయో లేదో ఫుల్ యాడర్లో. ఆ 2 ఎక్స్ప్రెషన్స్ రైట్, ఇక్కడ చూడండి. సమ్కి ఏమొచ్చింది? సమ్ ఈజ్ ఈక్వల్ టు వీఆర్ గెటింగ్ ద ఎక్స్ప్రెషన్ here we can identify that is sum S is equal to A XOR B XOR CI వచ్చిందా? నెక్స్ట్ క్యారీకి ఏమొచ్చిందని చెప్పా? క్యారీకి C+1 చూడండి, CI + 1 is equal to CI into A XOR B plus AB. అందుకే ఇక్కడ డైరెక్ట్గా నేను తీసుకోవడం అనేది జరిగిందండి. క్లియర్ అండి? రైట్, A XOR B XOR XOR
సిఐ. సిఐ అంటే ఏ ఎక్స్ఆర్ బి ప్లస్ ఏబి, ఇది వచ్చింది కదండి. ఇప్పుడు నేను దీని నుండి నేను ఏం చేస్తానంటే, అంటే ఏంటన్నా సింపుల్గా చెప్పాలంటే ఒక ఫుల్ యాడర్ తీసుకున్నారు, ఆ ఫుల్ యాడర్ తీసుకొని రైట్, ఫుల్ యాడర్ తీసుకుని జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సింపుల్గా ఏం తీసుకున్నాం, ఒక ఫుల్ యాడర్ తీసుకున్నాం. ఓకే, ఒక ఫుల్ యాడర్ తీసుకున్నాం. ఆ ఫుల్ యాడర్కి మనం ఏమి ఇచ్చాం ఇన్పుట్స్, ఏ అనే ఇన్పుట్ ఇవ్వడం జరిగింది, బి అనే ఇన్పుట్ ఇవ్వడం జరిగింది, అగైన్ సిఎన్ అనే ఇన్పుట్ ఇవ్వడం జరిగింది, సిఐ ఏంటది, సిఐ అని ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. క్లియర్, సిఐ ప్లస్ 1 ఈక్వల్ టు, క్లియర్ అండి. నెక్స్ట్ దీని నుంచి మనకి ఏం అవుట్పుట్ వస్తుంది, సమ్ వస్తుంది, అలాగే సిఐ ప్లస్ 1 అనే క్యారీ అవుట్ అనేది ఒకటి వస్తుంది. దీని నుంచి మైండ్ చేసి ఇది ఏమవుతుంది అనేది ఎక్కడ చూద్దాం, కండిషన్స్ ఎలా అవుతుంది, ఇది ఏ విధంగా ఈక్వల్ అవుతుంది. ఫస్ట్ నేను ఒక హాఫ్ యాడర్ తీసుకుంటాను. హియర్ ఐఎమ్ డ్రాయింగ్, కెన్ ఈజీలీ అండర్స్టాండ్ హియర్, note it down. Clear? Right. First I am taking one half adder. Here I am taking one half adder. This is half adder. I am taking two inputs, A and B. ఎందుకు సార్ వాడు ఏమన్నాడు, ఫుల్ యాడర్ని ఇంప్లిమెంట్ చేయండి, హాఫ్ యాడర్ని యూజ్ చేసి ఒక లాజిక్ గేట్, ఏదో ఒక గేట్ ఏదో వస్తుందో చూద్దాం, ఒక లాజిక్ గేట్ని యూజ్ చేసి చేయండి సార్ అన్నారు. కాబట్టి నేను ఇక్కడ ఏబి, మీరు బార్ అనుకోగలరు, ఎందుకు అరేంజ్ చేస్తాను, ఇది ఏబి. హాఫ్ యాడర్కి ఎన్ని ఇవ్వచ్చు, 2 ఇన్పుట్స్ మాత్రమే ఇవ్వచ్చు. రైట్, ఇక్కడ మనం గమనిస్తే హాఫ్ యాడర్ అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, సమ్ వస్తుంది, ఒకటి క్యారీ వస్తుంది అని మనకు తెలుసు. ఒక సమ్ వస్తుంది, ఒక క్యారీ వస్తుందని తెలుసు. ఈ క్యారీ ఏంటి, సమ్, ఇది అవుట్పుట్ ఏ ఎక్స్ఆర్ బి, చూపిస్తాను నో ప్రాబ్లం, ఏ ఎక్స్ఆర్ బి. ఇదేంటి క్యారీ అవుట్ ఏమొస్తుందని చెప్పిన హాఫ్ యాడర్లో ఏబి వస్తుంది, ఒక సమ్ వస్తుంది, ఒక ఏబి వస్తుంది. చూడండి, హాఫ్ యాడర్కి వెళ్దాం, డోంట్ వర్రీ, మనం అన్నీ ఈజీగా మనం ఇక్కడ చెప్పుకున్నాం. ఇక్కడ చూద్దాం, చూడండి, ఇక్కడ హాఫ్ యాడర్కి 2 వేరియబుల్స్ ఇన్పుట్ ఇచ్చాం, సమ్ వచ్చింది, క్యారీ వచ్చింది. సమ్ ఏమొచ్చింది, ఏ ఎక్స్ఆర్ బి వచ్చింది, క్యారీ ఏమొచ్చింది, ఏబి వచ్చిందా, సేమ్ అదే నాన్న, సేమ్, ఏంటి లేదు, సేమ్. డోంట్ కన్ఫ్యూజ్, మీరు కన్ఫ్యూజ్ అయ్యారా టోటల్ ప్రాబ్లం పోతుంది. రైట్, అండర్స్టాండ్. రైట్, ఫుల్ యాడర్ ఏ ఎక్స్ఆర్ బి తీసుకున్నాను, ఏబి తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఏం చేశానంటే నేను వన్ మోర్ హాఫ్ యాడర్ తీసుకున్నానండి. నేను వన్ మోర్ హాఫ్ యాడర్ తీసుకున్నా. ఇదేంటి, ఏ ఎక్స్ఆర్ బి, ఎనదర్ ఇన్పుట్ క్యారీ అవుట్ ఏబి. దీని నుండి నేను ఏం చేశానంటే వన్ మోర్ హాఫ్ యాడర్ తీసుకున్నా. ఇంప్లిమెంట్ చేయాలి కదా ఏంటి, ఫుల్ యాడర్ని, కాబట్టి వన్ మోర్ హాఫ్ యాడర్ తీసుకుని దీనికి ఇన్పుట్గా ఇచ్చాను. నెక్స్ట్ నేను సిఎన్ ఉంది కదండి, ఈ సిఎన్ కూడా ఇక్కడ ఇన్పుట్గా ఇవ్వడం జరిగిందండి. సిఐ ఇన్పుట్ క్యారీ ఇవ్వడం జరిగింది. ఇస్తే ఈ హాఫ్ యాడర్ కూడా సేమ్ ఏమిస్తుంది, ఇది ఇన్పుట్ అండి. ఇప్పుడు ఏ ఎక్స్ఆర్ బి అనేది ఇన్పుట్, ఇది సిఐ అంటే ఏ ప్లేస్లో ఏమొచ్చింది, ఇప్పుడు ఏ ఎక్స్ఆర్ బి వచ్చింది, బి ప్లేస్లో ఏమొచ్చింది, సిఐ వచ్చింది, రిమైనింగ్ సేమ్. అంటే అవుట్పుట్ ఏంటి, సమ్ము, ఏ ఫస్ట్ ఏ ఎక్స్ఆర్ బి, మళ్ళీ ఏముంది ఎక్స్ఆర్ వచ్చి సిఐ, అంటే ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సిఐ. ఇదేంటిది, సమ్ అండి. సమ్ అంటే ఎస్ఏనా, చూడండి, సమ్ అంటే ఎస్ఏనా, సమ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, సమ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు, డోంట్ కన్ఫ్యూజ్ అన్న, కన్ఫ్యూజ్ అయ్యారా టోటల్ ప్రాబ్లం పోతుంది. రైట్ నాన్న, అవుట్పుట్ ఏమొచ్చింది, ఏ ఎక్స్ఆర్ బి ఇన్పుట్, సిఐ కూడా ఉంది కాబట్టి ఇన్పుట్. ఇది ఏ ఎక్స్ఆర్ బి ఏ అనుకోండి, సిఐని బి అనుకోండి. ఏ ఎక్స్ఆర్ బి రావాలంటే ఏ ప్లేస్లో ఏ ఎక్స్ఆర్ బి, ఎక్స్ఆర్ ఉంది కాబట్టి ఎక్స్ఆర్, బి ప్లేస్లో సిఐ, ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సిఐ. అదేంటి సింపుల్గా సమ్మేనా, ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సిఐ, ఏ ఎక్స్ఆర్ బి ఎక్స్ఆర్ సిఐ వచ్చిందా కండిషన్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశానంటే ఏబిని తీసుకొచ్చి ఇక్కడ క్యారీ అవుట్ వస్తుంది, ఏమొస్తుందని చెప్పాను, మల్టిప్లికేషన్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. ఎలా సార్ అని చూద్దాం.
చూద్దాం, డోంట్ వరీ. క్లియర్? రైట్. ఇక్కడ గమనిస్తే ఇక్కడ అవుట్పుట్ ఏమొచ్చింది? రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ హాఫ్ యాడర్లో ముందు తీసుకుంటే హాఫ్ యాడర్లో ఏ ఇంటూ బి వచ్చింది. అంటే ఇక్కడ ఏంటి ఇన్పుట్? ఇది ఏ ఎక్సార్ బి సిఐ, ఇవి కూడా ఇంటూ అవుతుంది కదా. అంటే ఇక్కడ ఏమొస్తుంది? సిఐ ఇంటూ ఏ ఎక్సార్ బి అవుట్పుట్ వచ్చిందా? క్లియరా? సిఐ ఇంటూ ఏ ఎక్సార్ బి. ఎందుకు సార్? ఇక్కడ చూడండి, ఏబి ఇన్పుట్స్ హాఫ్ యాడర్ తీసుకుంటే ఏ ఎక్సార్ బి ఒకటి వచ్చింది, ఏబి రావడం అనేది జరిగింది. అంటే ఈ ఏ ఎక్సార్ బిని నేను ఏ అనుకుంటా, ఈ సిఐని బి అనుకుంటే ఏబి కదండి రావాలి. ఏ ప్లేస్ లో ఏ ఎక్సార్ బి, బి ప్లేస్ లో సిఐ. సేమా? ఇప్పుడు నెక్స్ట్ మనకి సిఐ అవుట్పుట్ అంటే సిఐ ఏ ఎక్సార్ బి ప్లస్ ఏబి, అంటే ఇక్కడ ఏబి వచ్చింది కదండి, ఇది ఏబి. ఇదేంటండి సిఐ ఇంటూ ఏ ఎక్సార్ బి కదండి. ఈ రెండింటిని సింపుల్గా ఒక ఆర్ గేట్కి ఇచ్చాను అనుకోండి, ఒక ఆర్ గేట్కి ఇస్తే క్లియర్? రైట్, చూడండి ఇక్కడ ఒక ఆర్ గేట్ ఇచ్చిన ఇలా ఇస్తే మనకి సిఐ ప్లస్ 1 వస్తుందా లేదా చెక్ చేయండి. రైట్, ఆర్ గేట్ అంటే ఏంటి? ఒక ఆర్ గేట్కి మనము ఇన్పుట్స్ ఏబి గనక ఇస్తే అది ఏ ప్లస్ బి అవుతుందని మనకు తెలుసు. ఇదేంటి? ఆర్ గేట్ యొక్క ఆర్ అనే లాజిక్ గేట్ యొక్క ఎక్స్ప్రెషన్ అవుట్పుట్ కదండి. ఇక్కడ ఏబి అనే ఇన్పుట్ ఇచ్చాను, ఇక్కడ ఆపరేటర్ నుంచి క్యారీ అవుట్ ఏమొచ్చింది? సిఐ ఇంటూ ఏ ఎక్సార్ బి వచ్చింది. ఈ రెండింటిని యాడ్ చేయాలి కదండి. అప్పుడు యాడ్ చేస్తే సిఐ ఇంటూ ఏ ఎక్సార్ బి ప్లస్ ఏబి. ఒక్కసారి చెక్ చేసుకుందామండి, చెక్ చేసుకుందాం. సమ్ ఫుల్ యాడర్ యొక్క సమ్ ఏంటి? ఏ ఎక్సార్ బి ఎక్సార్ సిఐ. ఇక్కడ చూడండి, సమ్ ఎస్ ఈజ్ ఈక్వల్ ఏ ఎక్సార్ బి ఎక్సార్ సిఐ. క్లియరా? రైట్. మరి క్యారీ అవుట్ అంటే ఏంటి? సిఐ ప్లస్ 1 క్యారీ అవుట్ ఈజ్ ఈక్వల్ టు సిఐ ఇంటూ ఏ ఎక్సార్ బి ప్లస్ ఏబి. ఇక్కడ కూడా క్యారీ అవుట్ చూసుకుంటే సిఐ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు సిఐ ఇంటూ ఏ ఎక్సార్ బి ప్లస్ ఏబి. అంటే ఈ ఫుల్ యాడర్ని హాఫ్ యాడర్ విత్ ఒక లాజిక్ గేట్గా డెరైవ్ చేయడం అనేది జరిగింది. వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి సార్? టు ఇంప్లిమెంట్ ఫుల్ యాడర్ యూజింగ్ హాఫ్ యాడర్ అండ్ లాజిక్ గేట్స్. అయితే క్లియర్గా మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫుల్ యాడర్లో మనం ఎన్ని హాఫ్ యాడర్స్ తీసుకున్నామండి, ఇక్కడ మనకు అది కావాలి. ఇట్ ఈస్ రిక్వైర్డ్ 2 హాఫ్ యాడర్ విత్ 1 ఆర్ గేట్. 2 హాఫ్ యాడర్ విత్ 1 ఆర్ గేట్ వీఆర్ టేకింగ్ హియర్. క్లియర్? అంటే మనకి అర్థమైంది ఏంటంటే ఈ క్వశ్చన్లో మనకి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారంటే టు ఇంప్లిమెంట్ ఫుల్ యాడర్ హౌ మెనీ హాఫ్ యాడర్స్ ఆర్ రిక్వైర్డ్, టు ఇంప్లిమెంట్ 4-bit parallel binary adder how many half adders are required, how many logic gates, which kind of logic gates we are using, that kind of questions they are asking. Clear? Here we understand like this. Next topic అంటే నెక్స్ట్ క్వశ్చన్ గనక మనం వెళ్దాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే అర్థమైంది కదండి. ఈ ఫుల్ యాడర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎన్ని హాఫ్ యాడర్స్ కావాలండి? 2 హాఫ్ యాడర్స్ కావాలి, అలాగే 1 లాజిక్ గేట్ కావాలి. అదే గేట్ అండి, ఆర్ గేట్ అనేది మనకి అవసరం. క్లియర్ అండి? రైట్, వాడు అడిగింది అదే. నెక్స్ట్ ఈ క్వశ్చన్, ఈ ఫుల్ యాడర్కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్ కూడా మనకి సాల్వ్ చేస్తే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఫుల్ యాడర్ అండ్ హాఫ్ యాడర్ అండ్ ప్యారలల్లీ హాఫ్ సబ్ట్రాక్టర్ అండ్ హాఫ్ ఫుల్ సబ్ట్రాక్టర్. క్లియర్? ఇప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం. హౌ మెనీ హాఫ్ యాడర్ రిక్వైర్డ్ టు ఇంప్లిమెంట్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్. ఎన్ని అవసరము అన్నాడండి, ఎన్ని అవసరము చూద్దాం. రైట్, సపోజ్ నేనేం చేశానంటే ఈ తీసుకున్నటువంటి ఎక్స్ప్రెషన్ని నేనేం చేయాలనుకుంటానంటే నేను సింప్లిఫై చేయాలనుకుంటున్నానండి. F1 ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ సి ప్లస్ ఏబి ఇంటూ సి బార్ ప్లస్ సి. నేను ఏ బార్ సి బి బార్ సి నేనేం రాస్తానంటే ఇక్కడ రాసుకోవచ్చా? ఏ బార్ సి ప్లస్ బి బార్ సి ప్లస్ ఏబి సి బార్ రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇప్పుడు నేను దీని నుండి సిని కనుక నేను కామన్ తీసాను అనుకోండి, ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ ఏబి సి బార్. దీని నుండి నేను ఏం చేస్తానంటే ఏ ప్లస్ బి, ఏ బార్ ప్లస్ బి బార్ మనకేంటి డి మోర్గన్స్ లా ప్రకారం
ఏం రాయొచ్చండి, ఏబి హోల్ బార్. ఏం రాయొచ్చు, ఏబి హోల్ బార్ అని రాయొచ్చు కదా. మనం ఆల్రెడీ డి మోర్గన్స్ లా అని దాన్ని చెప్పుకున్నాం, చాలా టైమ్స్ రిపీట్ అయింది చూసారా. అందుకే మనకి బులియన్ ఆల్జీబ్రా థియరమ్స్ అన్ని కూడా మనకి రావాలి, అందుకే అక్కడ అంత క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. క్లియర్ అండి. ఏ బార్ ప్లస్ బి బార్ దట్ ఈస్ ఏబి హోల్ బార్ ఇంటూ సిఐ ఇంటూ సి ఉంది కాబట్టి సి ప్లస్ ఏబి సి బార్, ఏబి సి బార్. ఇక్కడ బాగా ఒక పాయింట్ అబ్జర్వ్ చేయండి. నేను ఎక్స్ ఎగ్జార్ వై అనుకున్నాను అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం, ఎక్స్ బార్ ఇంటూ వై ప్లస్ ఎక్స్ వై బార్ అని రాస్తామా. అదేంటి, ఎక్స్ ఎగ్జార్ వై. నేను సింపుల్గా నేను ఏమనుకుంటానంటే, నేను ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏబి అనుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు సి అనుకోండి. సేమ్ అలా ఉండొచ్చండి. ఏబి అంటే ఏంటి, ఎక్స్, ఎక్స్ బార్ ఇంటూ వై ప్లస్ ఎక్స్ ఇంటూ వై బార్. అంటే దీన్నే ఇలా రాసుకోవచ్చా అంటే, దీని ప్రకారం నేను ఎక్స్ ఎగ్జార్ వై రాసుకోవచ్చా లేదు. దీన్ని ఎక్స్ అంటే ఏంటి, ఏబి అంటే ఏబి, క్లియర్గా ఉండండి, ఏబి ఓకేనా, ఏబి ఎగ్జార్ సి, ఏబి ఎగ్జార్ సి. ఇది ఒక కండిషన్ అనేది రావడం అనేది జరిగింది, క్లియర్ అండి. నెక్స్ట్ ఎనదర్ ఫంక్షన్కి వద్దాం. ఎనదర్ ఫంక్షన్ కనుక మనం వస్తే F2కి వద్దాం. F2కి ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి అయి తీసుకున్నాం, నో ప్రాబ్లం. ఇప్పుడు F3కి వద్దాం. F3కి వస్తే F3 ఎలా ఉందండి అంటే, F3 ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బి సి ప్లస్ ఏ బి బార్ సి అని తీసుకున్నాం. నేను F3ని ఏం చేస్తానంటే, ఇప్పుడు నేను ఏ బార్ బి ప్లస్ ఏ బి బార్ ఇంటూ సి రాసుకోవచ్చా. ఎందుకు, సిని నేను కామన్ తీసుకున్నాను. సింపుల్గా చూస్తే ఇది ఏ ఎగ్జార్ బి కండిషన్ ప్రకారం ఉందా లేదా, ఉంది, అది మనం తెలుసుకోవాలి. ఏ ఎగ్జార్ బి కండిషన్లో ఉంది, ఎందుకు ఏ ఎగ్జార్ బి ఇంటూ సి. ఇది ఈ 3 ఫంక్షన్ యూజ్ చేసి, ఈ F1ని F2ని F3ని యూజ్ చేసి హాఫ్ యాడర్లో డిజైన్ చేద్దాం. ఎన్ని ఫుల్ యాడర్స్, ఎన్ని హాఫ్ యాడర్స్ వస్తాయో ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ చూస్తే ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఒక తీసుకున్నాను. ఇక్కడ తీసుకుంటే ఇందులో ఒక హాఫ్ యాడర్ తీసుకున్నా, ఒక హాఫ్ యాడర్. ఇదేంటిది, హాఫ్ యాడర్ తీసుకుంటే నేను ఇన్పుట్స్ ఇచ్చాను. ఏంటి, ఏ ఇన్పుట్, అనదర్ వన్ ఈజ్ బి ఇన్పుట్. ఏ ఇన్పుట్ బి. మనకు తెలుసు కదా హాఫ్ యాడర్ అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ ఎగ్జార్ బి. అనదర్ అవుట్పుట్ ఏంటి, ఏబి అనేది రావడం జరుగుతుంది అనేది మనకు తెలుసు. క్లియర్. ఏ ఎగ్జార్ బి ఏబి అనేది రావడం జరుగుతుంది. నేను సింపుల్గా ఒక కండిషన్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి అంటే ఏంటని చెప్పుకున్నాం మనము, ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సిఐ అంటే నేను ఏంటంటే, ఇక్కడ ఒక ఫుల్ హాఫ్ యాడర్ తీసుకున్నా, ఇక్కడ ఒక హాఫ్ యాడర్ తీసుకున్నా, ఎనదర్ హాఫ్ యాడర్. ఈ హాఫ్ యాడర్కి ఏం చేశానంటే, నేను ఎనదర్ సి అనే ఇన్పుట్ వేరియబుల్ ఇవ్వడం అనేది జరిగింది. ఎనదర్ సి ఇన్పుట్ వేరియబుల్, డోంట్ కన్ఫ్యూజా. ఓకే, సి అనే ఇన్పుట్ వేరియబుల్ ఎనదర్ తీసుకుంటాను ఇక్కడ. రైట్, తీసుకుంటే ఇక్కడ చూడండి, రైట్, ఇక్కడ తీసుకుంటే సి అనేది, ఇక్కడ నేను సి తీసుకున్నా. తీసుకుంటే ఏమవుతుందంటే, నేను దీనికి ఇచ్చా ఇన్పుట్. ఇలా ఇన్పుట్ ఇవ్వడం వల్ల ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందండి, మనకి ఏమొస్తుంది తెలుసు కదా, సి ఇచ్చాను ఇక్కడ. ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి అంటే ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి అంటే ఏంటిది, ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి వచ్చిందా, ఇదేంటి సమ్ వచ్చిందా లేదా, ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి. నెక్స్ట్ ఇంకోటి ఏదో వస్తుంది, ఏబి లాగే అంటే ఏ ఎగ్జార్ బి ఇంటూ సి అంటే ఏ ఎగ్జార్ బి ఇంటూ సి. సో ఏ ఎగ్జార్ బి ఇంటూ సి మాకు కనిపిస్తుంది కదండి, కనిపించాలి. కనిపించకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. ఓకేనా, ఇక్కడ ఏంటంటే ఏ ఎగ్జార్ బి ఇంటూ సి, క్లియర్. ఇప్పుడు అది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ బాగా గమనించండి, F2 అంటే ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి ఏనా అంటే, ఇక్కడ ఏ ఎగ్జార్ బి ఎగ్జార్ సి వచ్చిందంటే ఇది F2 ఏనా. F2 క్లియర్, ఒకటి క్లియర్ అయింది.
ఒకటి క్లియర్ అయింది. ఓకేనా. నెక్స్ట్ ఇంకో కండిషన్ వచ్చిందండి, ఏ XOR B ఇంటూ సి. అదేంటి ఫంక్షన్ F3 అంటే ఇది F3 అయినా, ఇది F3. ఇంకొకటి రావాల్సి ఉంది ఏంటి, ఏబి ఇంటూ XOR సి, ఏబి ఇంటూ XOR సి. ఇప్పుడు ఇది ఎలా వస్తుంది సార్, ఎక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తే నేనేం చేశానంటే ఇక్కడ తీసుకున్నటువంటి ఎక్స్ప్రెషన్లో ఇక్కడ ఏబి వచ్చింది కదా, ఇక్కడ ఏబి వచ్చింది కదా, రైట్. ఇక్కడ ఏబి వచ్చింది కాబట్టి ఇక్కడ ఇన్పుట్ ఏమొచ్చింది, ఏబి. ఈ ఏబిని తీసుకొని ఈ సి ఇన్పుట్తో మరొక హాఫ్ యాడ్ అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ XOR బి XOR అంటే ఏబి, సారీ ఏబి ఉంది కండి, ఏబి ఉంది కండి, ఏబి. చూడండి, డోంట్ కన్ఫ్యూజ్. చూడండి, ఆపరేటర్కి ఏబి ఇస్తే అవుట్పుట్ ఏంటి, ఏ XOR బి, ఇంకోటి సి అవుట్ ఏంటి, ఏబి. అంటే ఏ ప్లేస్ లో ఏది ఇప్పుడు ఏబి, ఇంకోటి బి ప్లేస్ లో సి. అంటే ఏమొస్తుంది అవుట్పుట్, ఏబి XOR సి. ఇంకోటి ఏం రావాలి మనకి, ఏబి. చూడండి, ఏబి ఇస్తే మనకి ప్రోడక్ట్ ఏబి, అంటే ఇక్కడ ఏంటి ఏబి ఇచ్చాం, ఇంకోటి సి ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఏబిసి. ఏమొస్తుంది, ఏబిసి. క్లియర్గా చూస్తే ఇది F1 అయినా. చూడండి, ఏబి XOR సి అనేది ఏంటి, F1 ఫంక్షన్. అంటే మనకి F3 ఫంక్షన్ వచ్చింది, F2 ఫంక్షన్ వచ్చింది, అలాగే F1 ఫంక్షన్ కూడా వచ్చింది. అంటే F1 ఫంక్షన్ వచ్చింది, F2 ఫంక్షన్ వచ్చింది, F3 ఫంక్షన్ వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి ఈ 3 ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ఎన్ని హాఫ్ యాడర్స్ రిక్వైర్డ్ అయ్యండి, 3 హాఫ్ యాడర్స్ రిక్వైర్డ్. 3 హాఫ్ యాడర్స్ ఆర్ రిక్వైర్డ్. 3 హాఫ్ యాడర్స్ ఆర్ రిక్వైర్డ్. అంటే సింపుల్గా 3 అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అవుతుంది. క్లియర్ అండి, రైట్. ఇది దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్. నెక్స్ట్ క్లాస్లో మనం బైనరీ యాడర్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. క్లియర్, థ్యాంక్ యూ.